హైదరాబాద్ అని అయింది నన్ను క్లాస్ అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ అప్ డౌన్. అండ్ డౌన్స్ అయింది కదా. సో ఈరోజు రివర్స్ గేర్ ప్లాన్ చేద్దాం. ఓకే. రివర్స్ గేర్ అన్నందుకు కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంటుంది, అంతా రివర్స్ గా ఉంటుంది. కార్ని 2 పార్ట్స్ కింద మనం తీసుకుంటే, మనం కూర్చున్న పాయింట్ నుంచి డ్రైవర్ సీట్ నుంచి ఫ్రంట్ పార్ట్ 1 కింద లేదా ఏ కింద, బ్యాక్ పార్ట్ ని బి కింద, లేదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏదో ఒక అంచనాగా పెట్టుకుంటే, రివర్స్ లో ఎప్పుడు కూడా ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది నీకు లెఫ్ట్ కి టర్న్ చేయాలనుకుంటే నువ్వు స్టీరింగ్ లెఫ్ట్ కి టర్న్ చేయొచ్చు, రైట్ కి టర్న్ చేయాలనుకుంటే రైట్ కి టర్న్ చేయొచ్చు. ఇప్పుడు మామూలుగా నువ్వు ఫ్రంట్ కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ కి రైట్ కి కదా టర్న్ చేస్తా, రైట్ కి తిప్పాలంటే రైట్ కి తిప్పుతారు, లెఫ్ట్ కి అంటే లెఫ్ట్ కి. అలాగే రివర్స్ లో బ్యాక్ పార్ట్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ పార్ట్ అటు సైడ్ వెళ్ళాలి, ఎటు సైడ్ రైట్ సైడ్, రైట్ కి తిప్పుతాం. ఫార్వర్డ్ లో నువ్వు ఏ విధంగా అయితే స్టీరింగ్ తిప్పుతావో బ్యాక్వర్డ్ లో కూడా సేమ్ విధంగానే తిప్పుతాం. కానీ ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ మాత్రం నువ్వు తిప్పాలనుకునేటప్పుడు రివర్స్ లో తిప్పాలి. ఆ పార్ట్ నీకు రైట్ కి కావాలంటే లెఫ్ట్ కి తిప్పాలి స్టీరింగ్. అదే ఒకవేళ నీకు లెఫ్ట్ కి కావాలంటే రైట్ కి తిప్పాలి స్టీరింగ్. ఓకేనా? అంటే ఇలా లెఫ్ట్ కి వెళ్ళినప్పుడు రైట్ కి బండి ఇప్పుడు అలా రైట్ లోకి నీకు కావాలి, అలా ఆ సేఫ్ రావాలి. అప్పుడు నువ్వు ఫుల్ లెఫ్ట్ కటింగ్ పెట్టాలి, నీకు రైట్ కి కావాలి కాబట్టి. లేదు లెఫ్ట్ కి కావాలంటే నువ్వు ఫుల్ రైట్ కటింగ్ పెట్టాలి. ఏ పార్ట్? ఫ్రంట్ పార్ట్ మాత్రమే. కానీ బ్యాక్ పార్ట్ నీకు ఎటు కావాలంటే అటు నువ్వు ఫార్వర్డ్ లో ఎలా అయితే నువ్వు స్టీరింగ్ తిప్పుతానో అలాగే తిప్పొచ్చు. ఓకేనా? ప్రాక్టికల్ గా చేస్తూ ఉంటే నీకు తెలుస్తూ ఉంటుంది. స్టార్ట్ చేద్దాం. రివర్స్ గా రైట్. 2 మిర్రర్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకో. సెకండ్ గేర్ కి ఎంత కెపాసిటీ ఉంటుందో అంత కెపాసిటీ ఉంటుంది. ఓన్లీ బైటింగ్ పాయింట్ మాత్రమే వాడు. క్లచ్ బ్రేక్ మాత్రం, యాక్సిలేటర్ అనేది వాడద్దు. స్లోగా బైటింగ్ పాయింట్ లో బండి అలా మూవ్ చేస్తూ ఉండ. మనం లెఫ్ట్ లో ఉన్న సీసీ రోడ్ లోకి వెళ్ళాలి. బ్రేక్ రిలీజ్, బ్రేక్ రిలీజ్. బండి మూవ్ అవుతుంది, అలాగే పట్టుకో. 2 మిర్రర్స్ చూసుకొని లెవెల్ గా వెళ్ళాలి. లెఫ్ట్ లో నీకు సీసీ రోడ్ ఉందా, ఆ రోడ్ లోకి మనం వెళ్ళాలి. బ్యాక్ పార్ట్ లెఫ్ట్ లోకి వెళ్ళాలి. సో నువ్వు స్టీరింగ్ ఎడితే తిప్పాలి, ఫుల్ లెఫ్ట్ కటింగ్. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి, బ్యాక్ పార్ట్ లెఫ్ట్ కి వెళ్తుంది, ఫ్రంట్ పార్ట్ అలా రైట్ కి వస్తుంది. క్లచ్ రిలీజ్, క్లచ్ రిలీజ్, క్లచ్ రిలీజ్. చూస్తున్నావు, ఫ్రంట్ పార్ట్ రైట్ కి వెళ్తుంది, నువ్వు లెఫ్ట్ కి తిప్పావు, ఫుల్ కటింగ్ పెట్టావు. రైట్. లెఫ్ట్ సైడ్ క్లియరెన్స్ ఓకే, రైట్ సైడ్ మిర్రర్ చూసుకుంటూ స్లోగా రిలీజ్ చేస్తూ ఉన్నావు. బండి లెవెల్ అయిన తర్వాత స్టీరింగ్ కూడా లెవెల్ చేయి. రైట్. స్లోలీ. రైట్ లో క్లియరెన్స్ ఉందా, కలవలోకి దిగిపోతుందా, సో లెఫ్ట్ కి లాక్కో. బండి ఇప్పుడు నీకు లెఫ్ట్ కి కావాలి, బ్యాక్ పార్ట్. అంతేనా? రైట్. స్లోలీ క్లచ్ రిలీజ్, లెవెల్. 2 మిర్రర్లో జాగ్రత్తగా చూసుకో. స్పేస్ నీకు ఎటు ఎక్కువ ఉంటే అటుపక్క లాక్కో చాలు. లెఫ్ట్ మిర్రర్ కూడా నువ్వు చూసుకో. లెవెల్. రైట్. అలా స్ట్రైట్ గా 2 మిర్రర్లో జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళని. చిన్న హార్న్ ప్రెస్, స్టాప్. మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకొని బండి ముందుకు మూచే, మూవ్. చిన్నదైన ఐడియా వచ్చిందా? అలా వచ్చాం మనం లెవెల్ గా. లెఫ్ట్ సీసీ రోడ్ లోకి రావాలి కాబట్టి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కాదు, బ్యాక్ పార్ట్ మనకి లెఫ్ట్ లోకి రావాలి కాబట్టి ఫుల్ లెఫ్ట్ కటింగ్ పెట్టుకొని వచ్చాం. అంతేనా? ఇంకొకసారి మళ్ళీ పోయి, చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాం. మూవ్. మళ్ళీ సేమ్ బండి అక్కడ తీసి అక్కడ పెట్టే, లెవెల్, స్టాప్. క్లచ్ మూసి బ్రేక్ వాడకపోతే సెల్ఫ్ ఆగిపోద్ది. రివర్స్ గేర్, పర్లేదు.
2 మిర్రర్స్ జాగ్రత్త చూసుకో. కటింగ్ ఎక్కడ పెట్టాలనేది నీవు ఆలోచించుకో. మిర్రర్ లో తెలుస్తుంది ఎక్కడ కటింగ్ పెడితే బండి సరిపోతుంది అని ఒక ఐడియా వస్తుంది. స్లోగా రిలీజ్ చేయి. క్లచ్ రిలీజ్ రిలీజ్. బ్యాటింగ్ పాయింట్ లోనే ఉంచి క్లచ్ బ్రేక్ మాత్రమే. బండి లెఫ్ట్ కి వెళ్ళాలి కాబట్టి ఫుల్ లెఫ్ట్ కటింగ్ పడుతున్నావు. మూవ్ మూవ్ మూవ్. క్లచ్ రిలీజ్. లెఫ్ట్ క్లియరెన్స్ బాగానే ఉంది. నీకు రైట్ క్లియరెన్స్ కావాలి కాబట్టి ఆ మిర్రర్ చూసుకుంటూ వెళ్ళు. మూవ్ మూవ్. లెవెల్. దాట్స్ ఇట్. 2 మిర్రర్లు చూసుకో. ప్లేస్ ఎటు ఎక్కువ ఉంటే అటు లాక్కోబండి. అంత కటింగ్లు పెట్టాకు. ఫ్రంట్ లో తిప్పినంతగా నువ్వు రివర్స్ లో అంత కటింగ్ పెట్టాకు. మూవ్. చూసా బండి కింద దీపిందా అది. అందుకే స్లోగా బైటింగ్ పాయింట్ లో ఆలోచించుకుంటూ తిప్పుకోవాలి రివర్స్ గేర్ లో ఎప్పుడు కూడా. ఎందుకంటే ఫ్రంట్ లో ఉన్నంత క్లియరెన్స్ నీకు రివర్స్ లో ఉండదు. సరిపోయింది అక్కడ. ఇంకా మీరు ఎక్కిపోతుందండి. అది స్టీరింగ్ లెవెల్ లో పెట్టుకో. నైస్. స్టాప్. 1కి 2 సార్లు ఆలోచించుకుని ఆపి అక్కడ బండి ఆపే ఇబ్బంది ఏం లేదు. బండి ఆపి నేను ఎటు తిప్పాలి అనేది నీకు నువ్వు ఆలోచించుకునే తిప్పు. బండి వెళ్తున్నావు నువ్వు రైమని స్టీరింగ్ తిప్పుతూ ఉన్నావు అనుకో రివర్స్ కదా. బండి అటో ఇటో తేలిపోద్ది. ఓకే. లెఫ్ట్ కటింగ్ చేసాం. ఇప్పుడు రైట్ కటింగ్ చేద్దాం. ఫస్ట్ గేర్ వేసుకొని రైట్ లో పెట్టు బండి. బ్యాక్ పార్ట్ మాత్రమే మనం టాలీ చేసుకుంటాం. మొత్తం నువ్వు ఏంటి ఈ మిర్రర్ ఎందుకు అంటున్నావు? మొత్తం 3 మిర్రర్స్ ఉంటాయి. 3 చూసుకోవడానికే. కానీ నీకెందుకు ఇవ్వలేదంటే ఆ మిర్రర్ వెనకాల ఏం జరుగుతుందో నాకు తెలియాలి కదా. నీ ఒక్కడి మీద మొత్తం వదిలేదాం కదా బండి. లెవెల్. రైట్. నీ కారు ఎక్కినప్పుడు నువ్వు 3 మిర్రర్లు నీకు కంఫర్ట్గా పెట్టుకో. రైట్. రివర్స్ గేర్. మూవ్. కరెక్ట్గా చూసుకో. మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇందాక లెఫ్ట్ కటింగ్ చేసాం. ఇప్పుడు రైట్ కటింగ్ చేయాలి. బండి రైట్ లోకి వెళ్ళాలి. క్లచ్ రిలీజ్. రైట్ క్లియరెన్స్ ఓకే. లెఫ్ట్ చూసుకో. స్లోగా. లెవెల్. మూవ్. లెవెల్ లెవెల్. చూసుకో. రైట్ లో ప్లేస్ తక్కువ ఉన్నట్టుంది. కంగారు పడకు. రైట్ లో ప్లేస్ తక్కువ ఉంది. ఎప్పుడు ఎటు లాగాలి? లెఫ్ట్ కి లాగాలి. అది చాలు నువ్వు రింగిల్ తిప్పాకు. ఫుల్ కటింగ్ చేస్తావు. మూవ్. క్లచ్ రిలీజ్. అంటే ఇంకా ప్లేస్ కొంచెం లాగా చిన్న కటింగ్ పెట్టు. అది అది రోడ్డు ఒడ్డంట ఉందా? మ్యాక్సిమం కట్టగలుగుతుందా? రైట్ లో ఏం జరుగుతుందో నాకు కనిపించదు. నువ్వే మిర్రర్ లో కన్ఫర్మ్ చేసుకోవాలి. స్లో. తెలుస్తుందా నువ్వు ఎటు తిప్పితే ఎటు వెళ్తుంది అనేది? ఒక ఐడియా వచ్చిందా? ఇంకా కన్ఫ్యూజ్ గా ఉందా? ఏదైనా రివర్స్ లో వద్దు. తెలియకపోతే గుచ్చుతున్నట్టు కనబడుతుంది. రైట్. బ్యాక్ పార్ట్ ఎటు కావాలంటే అటే మనం స్టీరింగ్ తిప్పుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మాత్రం రివర్స్ లో తిప్పాలి. లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ తిప్పాలి. రైట్ కావాలంటే రైట్ తిప్పాలి. ఇంకొక 2-3 సార్లు నువ్వు లెఫ్ట్ రైట్ వేస్తే నీకు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంటావు. ఓకేనా? రైట్ అనేది